అరబ్బుల రాజధానిలో అబ్బురాల ఆలయం, అబుదాబిలో తొలి హిందూ ఆలయం నేడు మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావడం జరుగుతుంది. అబుదాబి అంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే దేశం. అలాంటి దేశంలో హిందువుల ఆలయం కట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ భారతదేశంలో అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు గతంలో 500 ఏళ్ల క్రితం అక్కడ రామాలయం ఉన్నప్పటికీ ముస్లిం రాజులు ఈ దేశం పైన దండయాత్ర చేసిరు కాబట్టి ఆలయం పైన మసీదు కట్టడం జరిగింది. ఆ మసీదు కట్టిన ప్లేస్లోనే మళ్ళీ తిరిగి ఆలయం కట్టాలంటే ఇన్ని ఏళ్ల పాటు చట్టాల అంటే కోర్టుల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. కానీ అరబ్బు దేశంలో మాత్రం, అరబ్బుల రాజధానిలో మాత్రం ఇప్పుడు హిందూ ఆలయాలు పురుడు పోసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎవరు కూడా ఈ దేశ చరిత్రలో 75 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే అనేక మంది పాలన చేసిర్రు, కానీ ఎవరికి సాధ్యం కాలేదు. భారతదేశానికి ప్రధానమంత్రిగా వరుసగా 2 సార్లు అయిండో, ముచ్చటగా 3వసారి బంపర్ మెజార్టీతో, గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోడీ సిద్ధమైండో, ఆ సిద్ధం కావడానికి ఓటర్లు కూడా, దేశంలో ఉన్న ఓటర్లు కూడా సిద్ధమయ్యారు బీజేపీకి ఓటేసేందుకు. అత్యధికంగా బీజేపీకి అత్యధిక సీట్లు ఇచ్చేందుకు తెలంగాణ సమాజంతో పాటు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. ప్రాంతీయ పార్టీల హవా కేవలం అసెంబ్లీ ఎన్నికల వరకే కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ పార్టీల హవా అనేది కొనసాగదు. కేవలం దేశ రాజకీయాల్లో ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఈ భారతదేశాన్ని యొక్క అభివృద్ధిని శిఖరాగ్ర స్థానంలో ఎవరు నిలపడం జరుగుతుంది, వాళ్ళకే పట్టం కట్టడం జరుగుతుంది. ఈ భారతదేశంలో అందరూ కూడా, భారతీయులందరూ కూడా ఇప్పుడు చాలా చాలా అద్భుతంగా ఆలోచించడం జరుగుతుంది, చాలా మేధస్సుతో ఆలోచించడం జరుగుతుంది, చాలా ముందు చూపుతో ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి బీజేపీకి మరోసారి అధికారం ఇచ్చేందుకు ఈ భారతదేశంలోని ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ముచ్చటగా 3వసారి చూడాలని, చరిత్రలో ఎవరికి సాధ్యం కాని విధంగా అత్యధిక సార్లు 3వసారి బంపర్ మెజార్టీతో ఆయనని ప్రధానమంత్రిని చేసేందుకు తెలంగాణ సమాజం అంతా, అదేవిధంగా భారతదేశంలోని భారతీయులందరూ కూడా ఈ 1000 కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఉంచడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది ప్రధానమంత్రి. అదేవిధంగా అరబ్ దేశంలో ఇరుక్కున్న నేవీ సిబ్బందిని 8 మందిని, ఉరిశిక్ష పడిన సిబ్బందిని కూడా ఇడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులు ఆ దేశంలో ఇరుక్కున్న సమయంలో యుద్ధాన్ని ఆపి, ప్రపంచంలో ఏ ఒక్క అధ్యక్షుని కానీ ఏ దేశానికి కూడా సాధ్యం కాలేదు. కేవలం నరేంద్ర మోడీ యొక్క పిలిపిస్తే ఉక్రెయిన్ యుద్ధం ఆగింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులందరూ తిరిగి స్వదేశానికి వచ్చేంత వరకు, ఆ దేశాన్ని బార్డర్ దాటి వచ్చే వరకు ఉక్రెయిన్ యుద్ధం ఆగింది. అది నరేంద్ర మోడీ సత్తా. అందుకోసమే నరేంద్ర మోడీ హయాంలో ఇతర దేశాల్లో కూడా హిందువులున్న దేశాల్లో హిందువుల కోసం ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ముస్లింలు ఉన్న దేశంలో, పూర్తిగా క్రైస్తవులు ఉన్న దేశంలో కూడా హిందూ ఆలయాలు పురుడు పోసుకుంటున్నాయి. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. అందుకే నరేంద్ర మోడీ క్రేజ్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఎవ్వడు కూడా నరేంద్ర మోడీకి సరితూగే నాయకుడు, కనీసం సగం సరిపోయే నాయకుడు కూడా ఎవ్వడూ లేడు. ఆ స్థాయికి వచ్చే నాయకుడు లేడు. ఇండియా కూటమి అని చెప్పి భారతదేశంలో ఇండియా కూటమిని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముందుండి ఆ కూటమిలోని నాయకులందరూ కూడా చెల్లాచెదురు కావడం జరిగింది, కూటమి నుంచి బయటికి రావడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తిరిగే లేదు. బంపర్ మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అరబ్బుల రాజధానిలో అబ్బురాల ఆలయం, అబుదాబిలో తొలి హిందూ ఆలయం నేడు మోడీ చేతుల మీదుగా ప్రారంభం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో హిందూ ఆలయం. కొన్నాళ్ళ క్రితం దాకా అసాధ్యమైన ఊహకు తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యుఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది. అదే బోచ సవ్యాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ BAPS మందిరం. యుఏఈలోనే కాక మొత్తం మధ్య ప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతిలో నిర్మితమైన తొలి రాతి ఆలయం ఇది. భారత్తో యుఏఈ పటిష్ట బంధానికే కాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది. విశేషాలెన్నో ఇలా ఆలయంలో.
బాబ్స్ ఆలయం ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యుఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యుఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందించిన తొలి ఆలయం బాబ్స్ మందిరమే. ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపంలో 27 ఎకరాల్లో నిర్మితమైంది. దీని నిర్మాణానికి 700 కోట్లు ఖర్చు అయింది. మొత్తం నిర్మాణం బాబ్స్ సంస్థ కన్సర్న్లో జరిగింది. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పుతో మొత్తం 55 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి దాదాపు 3.5 ఏళ్లు పట్టింది. రాజస్థాన్, గుజరాత్ చెందిన 2000 మందికి పైగా కార్మికులు, నిపుణులు 3 ఏళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏమాత్రము వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను బిల్వారా నుంచి తెప్పించారు. లోపల నిర్మాణంలో ఇటాలియన్ మార్బుల్ వాడారు. మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. వీటిని మొత్తం 25,000కు పైగా పైచిలకు విడి భాగాలలో భారత్లో నిపుణులైన పని వాళ్ళతో తయారు చేయించి యుఏఈలో జోడించడం విశేషం. ఆలయ కాంప్లెక్స్ లో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే 2 కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆట స్థలం కూడా ఉన్నాయి. మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారి కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించడం జరిగింది. ఇక ఇలా పురుడు పోసుకుంది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్ది కాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యుఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యుఏఈలో 6 సార్లు పర్యటించిన ఆయన తాజాగా 7వ సారి పర్యటించడం జరుగుతుంది. 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఆలయంలోని 7 గోపురాలను యుఏఈలోని 7 ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చేర్చారు. తద్వారా ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. కొన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రూపాల్లో నిర్మించడం కూడా విశేషం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.